ఆ ఎరికోలో ఎంతమంది ఉండుంటారు మీరు చెప్పండి. అది ఊరా పట్టణమా చెప్పండి. పట్టణం అంటే చిన్నదా పెద్దదా? పెద్దదే కదా. మనల్ని ఏమంటారు? నేను ఎక్కడికి పోయినా నా గురించి చెప్పాలంటే మేము ఏదో మవ్వ అనే చిన్న పల్లెటూరులో ఉంటామండి. ఆ దొడ్లో ఉంటే అటు తిరుగుతా స్వార్థ చేసుకుంటామని చెప్తా. అట్ట చెప్పటం బెటర్ అని. ఎందుకనంటే ఈ ఈ హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు, విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళు మనల్ని అసలు పిచ్చోళ్ళ కింద చూస్తున్నారు. అయ్య గారు, మాకైతే హైదరాబాదులో ఈ పాటికి ఆరాధనలు ముగించబడతాయి. సర్లేక ఏం చేద్దాం? అసలు విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళు భూమి మీద నడవట్లా. మాకు మాకు ఈ సమయానికల్లా అంతా ముగించబడుతుంది ప్రభు నందు ప్రియులారు. నిన్నటిదాకా ఎక్కడ తిరిగినాడే? గోడపాడు చుట్టూ తిరిగినాడు. ఇవాళ విజయవాడ వెళ్ళి మనల్ని చూసే వాళ్ళందరికీ మనల్ని చూస్తే చెప్పండి, ఈ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే మరీ అన్యాయం. ఇక మనం గోడపాడులో ఉన్నవాళ్ళం అంటే వీళ్ళకి ఏమీ తెలియదు. అత్తయ్య అంటే నువ్వు పిచ్చదానివే అని ఆవిడ లెక్కలో. వద్దు, అసలు వద్దన్నానా? ఇలాంటి వాళ్ళని చూస్తే చెప్పండి, నాకైతే అయ్యో పాపం అనిపిస్తుంది. స్తోత్రం. సరే, ఎనివే, పట్టణం పెద్ద పట్టణాలు కదా, పట్టణంలో ఎంతో మంది ఉంటారు. కానీ ఒక చేప దొరికింది. ఈ విశ్వాసులు ఈ సంగతి మీరు వినాలి. మనం ఇంత కష్టపడుతున్నాం కదా, ఈ రాత్రి ఏమన్నా అవుద్దా అనుకుంటున్నారేమో. ఒక చేప అన్న దొరుకుద్ది. ఆ చేప కొరకే మనం ఇవన్నీ కట్టాలి. హల్లెలూయా. అమ్మో, వాసాలు కూడా పాతారా? ఎందుకింత కష్టం అనుకుంటే పని జరగదు. హల్లెలూయా. చేప ఇటుబడి ఇటు కొట్టుకుపోకుండా ఇదంతా కమ్మారు. ఏమండి, లైట్లు ఎన్ని కట్టాలా అన్నాడు ఒక ఆయన. ఎన్ని లైట్లు ఎందుకు కట్టాం? ఒక ఆత్మన్న దొరుకుతుందని. ఈ మైక్ ఎందుకు చెప్పండి? ఒక ఆత్మన్న దొరుకుతుందని. ఈ భోజనాలు ఎందుకు? ఎక్కువయ్యా. ఒక ఆవిడ అంటుందంట, వలగపోసుకుంటున్నారులే, వలగపోసుకోండి, మనకు ఎక్కువయ్యంట. అమ్మ, ఇక్కడ వలగబోయట కానీ ఏమి లేదురా నాయన, ఎగిరెగిరి దనినా కానీ రూపాయి లేదన్నాడు అయ్యగారు. పడతానికి ఏముంది ఇక్కడ? వలకపోసే అంత వాస్తవంగా లేదు. నిన్న నేను తిమోతి కూర్చున్నాం, ఫినాన్షియల్ ప్లానింగ్ చేసాం. దీనికి ఎట్లా అయ్యా విశ్వాసులు ఎంత ఇచ్చారు, కానుక పడదాం అయ్యా. సరే, మంచిదే కదా, పడదాం. మరి అది ఎట్లాగయ్యా, మరి ఇది ఎట్లాగయ్యా చేశాం. ఎందుకో తెలుసా? ఒక బిడ్డ అయిన ప్రభువులోనికి వస్తారని, ఒక ఆత్మ అయిన ప్రభువుని తెలుసుకుంటుందని, ఒక జ్యోతి అయిన ప్రభు కొరకు వెలిగించబడుతుందని. దేవునికి స్తోత్రం. ఒక జక్కయ్య ప్రభు కొరకు పట్టబడతాడని. దేవునికి స్తోత్రం. దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుర్తుదారుడును ధనవంతుడునైన అను పేరు గల జక్కయ్య అను పేరు గల ఒకడు. ఇదివరకు నేను చెప్పా పెద్ద సబ్జెక్ట్ దీని మీద. ధనవంతుడైన. చెప్పండి అందరూ, చెప్పండి అమ్మా. మనకి ఏమైందో తెలియదు కానీ క్రైస్తవ సంఘం వాళ్ళని వదిలేసింది. మొన్న ఒక అయ్యగారు సాక్ష్యం చెప్తానన్నాడని మైక్ ఇచ్చా. ఆయన అంటున్నాడు, మీ ధనం అసలు నాకు ఏం అవసరం లేదు ప్రభునందు ప్రియులారా. చూసారా, మరేం కావాలి? నేనన్నాను, యోధా గారు మీరు బాగా ధనవంతులా ఏంటన్నా? అట్లా అనమాకండి. పరిచర్యలో మనకు కూడా ధనం కావాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఈ తబలా కొట్టే వారికి ధనం ఇవ్వాలా వద్దా? సాగర్ గారు లైటింగ్ ఫ్రీ అంటాడేమన్నా? చెప్పండి. 100 కోట్లు సంపాదించినా కూడా అనడేమన్నా నా డౌట్. అంటే మంచిదే. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఏది కూడా నథింగ్ ఈజ్ ఫ్రీ. ఏది కూడా ఫ్రీగా రాదు. కాబట్టి మనకు ధనవంతులు, యేసయ్య పట్టిందే ధనవంతులను పట్టాడు. అవునా కదా? ఎవరిని పట్టాలి? ధనవంతులను పట్టాలి ప్రభువు కొరకు. స్తోత్రం. బలవంతులను పట్టాలి ప్రభువు కొరకు. గొలియాతుగాడే బలవంతుడంటే గొలియాతును మించిన బలవంతుడు ఎవరు? దావీదును ప్రభువు పట్టాడు. ఆమేన్. ప్రభువు కొరకు మనం బలవంతులను పట్టాలి, ధనవంతులను పట్టాలి.
స్తోత్రం. ఆమేన్ అంటారా? హల్లెలూయా. ధనవంతుడైన జక్కయ్యను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని, రాత్రి వర్తమానంలో కూడా పేరుని గురించి మేము చదివాం. పేరు కూడా చాలా ప్రాముఖ్యం. ఆమేన్. ఇప్పుడు మోషేకి ఎప్పుడు పేరు పెట్టిందంట ఆవిడ? వాడు పెద్ద అయిన తర్వాత, నీటిలో నుండి తీశాడనే పెట్టింది, కానీ పెద్ద అయిన తర్వాత పెట్టింది పేరు. అందరం మనం ఎప్పుడు పెడతాం? చిన్న పిల్లోడప్పుడే పేరు పెడతాం. ఈ దినాల్లో అయితే ముందే పేరు పెట్టమంటున్నారు. అయ్యా పేరు రాయమంటున్నారండి అని. ముందు మనోళ్ళు అయితే ఈ మధ్యకాలంలో అసలు పుట్టక ముందే పేర్లు పెడుతున్నారు. పెట్టండి, యేసయ్యకి అట్లాగే పెట్టారుగా. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి పెట్టండి. పేరు చాలా ప్రాముఖ్యం. పేరే కదా ఇది కూడా. ఇక్కడ జక్కయ్యను పేరు గల ఒకడు ఉన్నాడంట, వానికి మంచి కోరిక పుట్టింది. స్తోత్రం.